நமக்கு 4 నాட்கள் ముఖ్యమైన నాட்கள். మనకు 4 దినములు ముఖ్యమైన దినములు. దేవునుடைய பிள்ளைகளுக்கு, దేవుని యొక్క బిడ్డలకు, ఆవికుரிய జనங்களுக்கு, ఆత్మీయ జనులకు 4 నాட்கள், 4 రోజులు. முதல் நாள் கிறிஸ்மஸ், మొదటి దినము క్రిస్మస్. దేవాది దేవన్ మనిషినాయి వந்த நாள். దేవాది దేవుడు మనుషుడిగా వచ్చిన దినము. కన్యకైన వయற்றிலே అద్భుత కులందయాగ పిరందార్. కన్యక గర్భములో అద్భుతమైన శిశువుగా పుట్టిన దినము. రెండవది నాள், రెండవ రోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము. యేసు సిలువైలే తన జీవனை கொடுத்தனார். ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తన యొక్క జీవములో పెట్టిన దినము. கடைசி சொட்டு ரத்தத்தையும் எனக்காக, உங்களுக்காக, உலகத்தில் இருக்கிற ஒவ்வொருவருக்காக యేసు సిందినదాన నాள். ఆయన యొక్క చివరి యొక్క రక్తము బొట్టు కల్వారి సిలువలో నా కొరకు, నీ కొరకు, యావత్ మానవాళి కొరకు చిందించబడిన రక్తము ఆ యొక్క దినముగా కనబడుచున్నది. மூன்றாவது நமக்கு முக்கியமான ஒரு நாள் இருக்கிறார். మూడవదిగా మనకు ముఖ్యమైన రోజు ఉంటున్నది. యేసు ఉயிர்த்தெழுந்த நாள். యేసు పునరుద్ధానము చెందిన దినము. ஈஸ்டர் என்று சொல்கிறோம். ఈస్టర్ అని చెప్పుచు ఉన్నాము. இன்னைக்கு அந்த பாட்டு தான் பாடிட்டு இருக்கோம். ఇప్పుడు ఆ యొక్క పాటని మనం పాడి ఉన్నాము. இந்த பாட்டு என்ன சொல்கிறது? ఈ యొక్క పాట ఏమి చెప్పుచు ఉన్నది? యేసు ఉయిరోడు எழுந்தார். యేసు సజీవముగా ఆయన పునరుద్ధానం అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు సిలువైயிலே மரித்தார். యేసు సిలువలో మరణించి ఉన్నారు. அவர் அடக்கம் பண்ணப்பட்டார். ఆయన భూస్థాపన చేయబడి ఉన్నారు. மூன்றாவது நாள், మూడవ దినమున కలరే జయించి యేసు ఉయిరోడు எழுந்தார். సమాధిని జయించి ప్రభువైన యేసుక్రీస్తు సజీవముగా లేపబడి ఉన్నారు. మరణத்தை యేసు ஜெயித்தனார். మరణమును యేసు జయించి ఉన్నారు. அதுதான் ஈஸ்டர் என்று சொல்கிறோம். దానికే ఈస్టర్ అని చెప్పుచు ఉన్నారు. நான்காவது ஒரு முக்கியமான நாள் இருக்கிறது. నాలుగవ ఒక ముఖ్యమైన రోజు ఉంటున్నది. చెప్పండి, రాకడ. రాకడ. மணவாளனாக அவர் வரப்போகிறார். ఆయన పెళ్లి కుమారుడుగా రాబోచున్నారు. சபையை கைப்பிடிக்க போகிறார். సంఘమును చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళే నిమిత్తము கிறிஸ்துவின் சபை மணவாட்டியாக இருக்கிறார். క్రీస్తు యొక్క సంఘము పెళ్లి కుమార్తెగా కనబడుచు ఉన్నది. மணவாளனாய் இயேசு வருவார். పెళ్లి కుమారుడైన యేసు రాబోచున్నాడు. சீக்கிரமாய் அவர் வருவார். అతి శీఘ్రముగా ఆయన రాబోచున్నాడు. பிரச்சனைகளோடு நீங்கள் இருக்கிறீர்களா? అవును. సమస్యలతో మీరు ఉంటున్నారా? நீங்கள் பயப்படுகிறீர்களா? మీరు భయపడుచున్నారా? பிசாசை பார்த்து நீங்கள் பயப்படுகிறீர்களா? సాతానును చూచి మీరు భయపడుచున్నారా? வியாதியை பார்த்து நீங்கள் பயப்படுகிறீர்களா? వ్యాధిని చూచి మీరు భయపడుచున్నారా? கடன் தொல்லையிலே நீங்கள் உங்களுடைய ஜீவியத்தை மாய்த்துக் கொள்ள வேண்டும் என்று நினைக்கிறீர்களா? ఆ యొక్క అప్పుల బాధలో మీ యొక్క జీవితమును మీరు అంతము చేసుకోవాలని మీరు అనుకొనుచున్నారా? பயப்படாதிருங்கள். భయపడవద్దు. பயப்படாதிருங்கள். భయపడవద్దు. பயப்படாதிருங்கள். భయపడవద్దు. உங்களுக்கு ஒரு நற்செய்தி. మీకు ఒక మంచి సువర్తమానము. యేసు ఉయిర్తెழுந்தார். యేసు పునరుద్ధానమై ఉన్నారు. మరణத்தை యేసు జయించాர். మరణమును యేసు జయించి ఉన్నారు. కలరயை యేసు జయించాர். సమాధిని యేసు జయించి ఉన్నారు. పాతాళத்தை యేసు జయించాர். పాతాళమును యేసు జయించి ఉన్నారు. அதுல எவ்வளவு ஒரு வல்லமை இருக்கு தெரியுமா? అవును, దానిలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో మీకు తెలుసునా? యేసు ఉయిర్తెழுந்தார் என்று நீங்கள் విశ్వాసతోడు சொல்லும்போது, యేసు పునరుద్ధానమై ఉన్నారని మీరు విశ్వాసముతో చెప్పుచున్నప్పుడు உன்னோடு போராடுகிற சாத்தானின் வல்லமைகள் தோற்கடிக்கப்படுகிறது. మీలో పోరాడుచున్న సాతాను శక్తులు అది అపజయం పొందుచున్నవి. యేసు ఉయిర్తెழுந்ததினால் நமக்கு கூட மரணம் இல்லை. యేసు పునరుద్ధానమై ఉన్నాడు కాబట్టి మనకు కూడా మరణము లేదు. యేసుவோடு நாம் வாழ்வோம். యేసుతో కూడా మనం జీవించదము. இங்கே கண்களை மூடும் பொழுது, ఇక్కడ మనము కన్నులు మూసుకొనుచున్నప్పుడు యేసుவின் மடியிலே கண்களை திறப்போம். యేసు యొక్క మడిలో మన యొక్క కన్నులను తెరవబోచున్నాము. యేసుவோடு వలது పార్శ్వத்தில் ఆளுகை செய்வோம். యేసుతో కూడా కుడి పార్శ్వమున మనం ఏలుబడి చేయబోచున్నాము. పరిశుద్ధవాన్களோடு கூட வாழப் போகிறோம். ఏ పరిశుద్ధులతో కూడా మనం ఏలుబడి చేయబోచున్నాము. యుగంగளாக, యుగ యుగములుగా యేసుவின் அழகான முகத்தை நாம் காண்போம். యేసు యొక్క రమ్యమైన ముఖ
జీవించదము. இயேசு உயிர் தெழுந்ததினாலே, యేసు పునరుద్ధానం అవుడు చేత நமக்கு ஒரு உயிர்த்தெழு நம்பிக்கை இருக்கிறது. మనకు ఒక పునరుద్ధాన నిరీక్షణ ఉంటున్నది. We live with him. Our name